హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం ఈసీజీసీ లిమిటెడ్ కంపెనీ వారి నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ గురించి చూద్దాము. అసలు ఏంటి నోటిఫికేషన్ అనేది చూద్దాం మనము. ఈసీజీసీ అంటే మనకి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. దీంట్లో మనకు జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద ఇస్తున్నారు మనకు. దీంట్లో చూసుకుంటే మనము అఫీషియల్ వెబ్సైట్ మనకు www.ecgc.in వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవచ్చు. దాంట్లో వెళ్ళేసి మనం లేదంటే recruitment@ecgc.in వెబ్సైట్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ చూడాలనుకుంటే చూసుకోవచ్చు. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చూస్తే మీకు ఈ లింక్ పెడతాను మీకు. ఇది చూసుకుంటే మనకు ఎగ్జామ్ అనేది 11th of January మనకి ఎగ్జామ్ ఉంటుంది. మనకు నోటిఫికేషన్ నిన్న 10th రోజు ఇచ్చారు మనకు నోటిఫికేషన్. నిన్నటి నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. అంటే 11th November నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు 2nd December వరకు ఉంటుంది. మనకు నోటిఫికేషన్ డేట్ ఇచ్చేసి ఏమైనా రాంగ్ పెడితే నోటిఫికేషన్ డేట్ వచ్చేసి మనకు 6th December నుంచి 7th December వరకు 1 day టైం ఇచ్చారు. మీరు ఇంకా ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఆ టైంలో ఇన్ కేస్ మిస్ అయిపోతే. మనకు ఈ కాల్ లెటర్స్ అనేవి మనకు 15th December నుంచి వస్తాయి. మనకి ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఉంది. ఇది కొందరు క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఇది కూడా 15th December నుంచి ఇస్తారు మనకు. ఒక 15 days to 20 days ట్రైనింగ్ ఉంటుంది అనమాట మన ఎగ్జామ్ ముందు. వాళ్ళు కొంతమందిని తీసుకొని ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ బ్యాక్వర్డ్ వాళ్ళని లేదంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. దానికి సమ్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తుండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఈ క్యాస్ట్ వాళ్ళకు ఉంటుంది ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనం ఈ కాల్ లెటర్స్ చూసుకుంటే ఈమెయిల్స్ ఆర్ SMS త్రూ మనకు ఎప్పుడు వస్తాయంటే 1st week of January వస్తుంది. 15 నుంచి మ్యాక్సిమం వచ్చేస్తాయి. మీరు ఇన్ కేస్ చూసుకోకుండా మీకు మెసేజెస్ లాగా సమ్ నోటిఫికేషన్ అయితే మనకు పంపిస్తారు 1st week నుంచి. మన ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది 11th January రోజు ఉంటుంది మనకి ఎగ్జామినేషన్. 2 to 5 3 hours ఎగ్జామినేషన్. మనకు రిజల్ట్ అనేది 31st January వరకు వచ్చేస్తుంది. మ్యాక్సిమం వస్తుండొచ్చు, ఇన్ కేస్ డిలే అవుతుండొచ్చు ఏదైనా ఒక కండిషన్స్ మీద. కానీ మనకు 31st January అని మాత్రం ఇచ్చారు మనకు. నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ చూసుకుంటే February లేదంటే Marchలో ఇంటర్వ్యూ ఉంటుంది. మనం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 30 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 28 ఏమో జర్నలిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, 2 ఏమో స్పెషలిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. దీని ఎలిజిబిలిటీస్ నేను మీకు చెప్తాను. దీంట్లో సేమ్ మనకి రిజర్వేషన్స్ అనేవి ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి రిజర్వేషన్స్ ప్రకారమే మెన్షన్ చేశారు. మనం ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి 10 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకుంటే మనం 3 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి చూసుకుంటే 12. టోటల్ వేకెన్సీస్ మనకు 30 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. దీంట్లో జర్నలిస్ట్ మళ్ళీ స్పెషలిస్ట్ పోస్టులు సపరేట్గా ఉంటాయి. స్పెషలిస్ట్ వాళ్ళకి కొంచెం ఎలిజిబిలిటీ ఎక్కువ పెడతారు, నేను మీకు చెప్తాను అది. నెక్స్ట్ ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు మనకు 1 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మిగతా వాళ్ళకు విజువల్ ఇంపేర్డ్, హియరింగ్ ఇంపైర్మెంట్, 4th కేటగిరీ వీళ్ళకి ఎవరికి ఏం లేదు. కానీ ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయింది, మనకు 1 వేకెన్సీ అనేది ఎక్స్ట్రా ఉంది. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మనకు నేషనాలిటీ సిటిజన్షిప్ ఇండియన్ ఆర్ నేపాల్ ఆర్ భూటాన్, ఇదైతే మనం ప్రతిదానికి ఉండేది సేమ్ అదే ఉంది. ఏజ్ చూసుకుంటే మనము 21 years మినిమం ఉండాలి, 30 years మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ అయి ఉంటే 3 years ఉంటుంది. ఏదైనా బెంచ్ మార్క్ డిసేబిలిటీ సంథింగ్ ఉంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years ఉంటుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 5 years ఉంటుంది. మనకు కొన్ని వేకెన్సీస్కి మనకు 13 years రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. అది మనకు ఒకవేళ ఓబీసీలో రిజర్వ్ అయి ఉండి పీడబ్ల్యూడీలో కూడా రెండిట్లలో వస్తే 10+3 అన్నట్టు అలా ఇస్తారు ఇది. నెక్స్ట్ 15 years ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయి ఉండి పీడబ్ల్యూబీడీ ఉంటే వాళ్ళది ప్లస్ ఈ 5 years ప్లస్ ఈ 10 years అనమాట. మనకు టోటల్ 15 years అనేది ఉంటుంది రిలాక్సేషన్. మనకు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. మిగతా కేటగిరీస్ ఉంటారు కదా, మనకు జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏం ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. అన్ని ఎగ్జామ్స్కి ఎలానో సేమ్ దీనికి కూడా అంతే ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఏదైనా ఒక డిసిప్లిన్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మన దేనికి జర్నలిస్ట్ పోస్టులకు అనేది బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుంది. మన స్పెషలిస్ట్ పోస్టులకు చూసుకుంటే మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఆ 2 వేకెన్సీస్ ఏంటంటే మనకు రాజ్భాష హిందీ డిసిప్లిన్లో ఉన్నాయి అన్నమాట ఇవి. సో మనకి ఏదైనా ఒక మాస్టర్ డిగ్రీ కానీ
హిందీలో, లేదు ఏ బ్యాచిలర్స్ డిగ్రీ హిందీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి మనకు. అలా ఉంటే మనం ఎలిజిబుల్ ఉంటాం. మనకి ఇంకా మినిమం పర్సంటేజ్ అనేది 55 ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, 60% వేరే వాళ్ళకి 60% ఉండాలి మినిమం. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అదే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ యాజ్ ఏ సబ్జెక్ట్. ఒకవేళ మీరు ఎంఎస్సీ చేసి ఉంటే ఇంగ్లీష్లో ఉండాలి, హిందీ ఏదైనా ఒక కోర్ సబ్జెక్ట్ కానీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ లాగా కానీ ఉండాలి. మినిమం పర్సంటేజ్ అనేది దీనికి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55, అదర్ వేరే క్యాస్ట్ వాళ్ళకైతేనేమో 60% ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి మనకు పక్కా ఎప్పటిలోపు ఉండాలి, మనకు 1 నవంబర్ లోపు మనకి ఈ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. అంటే మన సర్టిఫికేట్స్ ఆల్రెడీ మన చేతిలో 1 నవంబర్ లోపు మన దగ్గర రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యి మన దగ్గర సర్టిఫికేట్స్ అనేవి ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్ మనము అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ మనం ఈ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి కాబట్టి మనకు నవంబర్ 1 లోపు ఉండాలి. ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది మీకు మెన్షన్ చేశాడు, మీరు ఒకసారి చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ తెలుసు కాబట్టి నేను మీకు చెప్పట్లేను. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే మనము ఇవన్నీ మీరు ఒకవేళ ఆ కేటగిరీలో పడితే దాని డీటెయిల్స్ చూడండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎగ్జామినేషన్ నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుందని. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాము, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఇస్తాము అని మెన్షన్ చేశారు ఇక్కడ. ఆల్రెడీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తీసుకొని వాళ్ళకి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇస్తాము. అండ్ ఇట్ ఈస్ రిజర్వ్డ్, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, కొందరికి రిజర్వ్ ఉంటుంది ఇది అని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఈ ప్రీ ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయినంత మాత్రం మనకు జాబ్ వస్తుందా, పక్క కంపెనీలో తీసుకుంటారా అంటే అది డౌట్. మీ ప్రీ ఎగ్జామినేషన్ జస్ట్ మీకు ఒక ఐడియా ఉంటందుకు, మీరు ఎగ్జామ్ మంచి పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది, అంతేగాని కంపెనీ పక్కా మిమ్మల్ని తీసుకుంటుంది అని అట్లా క్లారిటీ ఏం లేదు. అది కూడా మనకు క్లియర్ కట్ మెన్షన్ చేశారు ఇక్కడ. మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇది మనకు మొత్తం. ఫస్ట్ మనకు ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, జర్నలిస్ట్కి చెప్తాను మీకు. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంది, దాంట్లో రీజనింగ్ అబిలిటీకి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 40 మినిట్స్ ఆఫ్ టైం ఉంటుంది మనకు. ఇంగ్లీష్కి మనకు 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం. కంప్యూటర్ నాలెడ్జ్కి మనం చూసుకుంటే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్, 10 మినిట్స్. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్. నెక్స్ట్ క్వాంటిటీ చూసుకుంటే మనకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే ఇది మనకు మ్యాథ్స్ కిందకి వస్తుంది. దీనికి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉన్నాయి, 40 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. మనకు టోటల్ క్వశ్చన్స్ అనేవి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 140 మినిట్స్లో కంప్లీట్ చేయాలి మనకు. ఇది జర్నలిస్ట్ పోస్ట్. మనకు ఫస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, మళ్ళీ ఇది రాయగానే మనకు డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ చూసుకుంటే మనకు ఎస్సే రైటింగ్ 2 ఇస్తారు, మనకు ఏదైనా ఒకటి రాయాలి. మనకు 20 మార్క్స్ ఉంటాయి, 40 మినిట్స్ ఆఫ్ టైం ఇస్తాడు. 40 మినిట్స్ ఆఫ్ టైం మనకు 2 క్వశ్చన్స్కి ఇస్తాడు. ఎస్సే రైటింగ్ ఒకటి ఉంటుంది, మనకు ప్రిసైజ్ రైటింగ్ ఒకటి ఉంటుంది. ప్రిసైజ్ రైటింగ్ అంటే మనకు ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చేసి దాన్ని మనం షార్టెస్ట్ ఫామ్లో రాయాలి. వాళ్ళు ఎన్ని వర్డ్స్లో అడుగుతారో అన్ని వర్డ్స్లో రాయాల్సి వస్తుంది అనమాట. ఇది కూడా మనకు 1 of 2 అంటే 2 క్వశ్చన్లు ఇచ్చేసి ఒకటి రాయమంటాడు. దీనికి 20 మార్క్స్. మనకు ఈ రెండింటికి కలిపి 40 మినిట్స్ అనేది ఇస్తాడు. నెక్స్ట్ స్పెషలిస్ట్ చూసుకుంటే మనకు రీజనింగ్ అబిలిటీ సేమ్ ఉంది, ఇంగ్లీష్ సేమ్ ఉంది, జనరల్ అవేర్నెస్ కూడా సేమ్, ఆప్టిట్యూడ్ కూడా సేమ్. కాకపోతే మన కంప్యూటర్ నాలెడ్జ్ దగ్గర ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇస్తున్నాడు ఇక్కడ. ఇది 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 మినిట్స్ ఆఫ్ టైం ఇస్తున్నాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 మినిట్స్ టైం. జనరల్ అవేర్నెస్ చూసుకుంటే మనం 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఇస్తున్నాడు, 10 మినిట్స్. క్వాంట్ 40, అక్కడ మనకు జనరల్ దాంట్లో 50 క్వశ్చన్స్, ఇక్కడ ఓన్లీ 40 క్వశ్చన్స్, 40 మినిట్స్. మనకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉంది ఇక్కడ. 50 క్వశ్చన్స్ ఉంటున్నాయి, 50 మార్క్స్ వెయిటేజ్. మనకు 40 మినిట్స్ టైం ఇస్తారు మనకు దీనికి. మనం టోటల్గా చూసుకుంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 140 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 2 ఎగ్జామ్స్ 140 మినిట్స్, 140 మినిట్స్, 200 క్వశ్చన్స్, 200 క్వశ్చన్స్. కాకపోతే మనకు వెయిటేజ్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న దగ్గర ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇస్తున్నాడు. మళ్ళీ పేపర్ 2 చూసుకుంటే మనము రాజ్భాష అని మెన్షన్ చేసిండు కాబట్టి మనకు ఎస్సే రైటింగ్ ఇస్తున్నాడు. ఎస్సే రైటింగ్ కాకపోతే మనకి ఇంగ్లీష్లోనే ఇస్తున్నాడు. దాంట్లో 2 క్వశ్చన్స్ ఇస్తే ఒక క్వశ్చన్ చేయాలి, 1 out of 2. దీనికి 20 మార్క్స్, 40 మినిట్స్లో 2 క్వశ్చన్స్ చేయాలి. ట్రాన్స్లేషన్, ఈ ట్రాన్స్లేషన్ అనేది మనకు హిందీలో చేయాల్సి వస్తుంది. దాంట్లో కూడా 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, 20 మార్క్స్ ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్లు కలిపి మనం 40 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి.
నెక్స్ట్ చూసుకుంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంది కదా ఎంసీక్యూస్‌కో నెగిటివ్ మార్క్ అనేది ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి మనం. నెగిటివ్ మార్కింగ్ మనకు 1/4 నెగిటివ్ మార్క్ ఉంది. ఒకవేళ కరెక్ట్ అయితే మనకు 1 మార్క్, లేదంటే 0.25 మార్క్స్ నెగిటివ్ అనమాట. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకంటే హైదరాబాద్లో ఉన్నాయి. మిగతా వాళ్ళు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏది నియర్ బై ఉంటే అది పెట్టుకోవచ్చు. మనము అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భువనేశ్వర్, భోపాల్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, కొచ్చి, గువాహటి, ఇండోర్, జైపూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, జోధ్పూర్, కోల్కతా, కాన్పూర్, లక్నో, మదురై, మొహాలి, ముంబై మీరు చూసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం మెన్షన్ చేసి మనం సెంటర్ ఇస్తాం కదా ప్రిఫరెన్స్, దాంట్లో నుంచి మనకి ఏదో ఒక సెంటర్ వస్తుంది. మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే చాయిస్ లేదు, మనకి రిక్వెస్ట్ పెట్టుకోవడానికి లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫస్ట్ కట్ ఆఫ్ స్కోర్ ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయిపోగానే మనకు కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇస్తారు. ఆ కట్ ఆఫ్ స్కోర్ ఇచ్చిన తర్వాత మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు అనమాట ఇంటర్వ్యూకి. షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మనకు ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు కదా, ఆ డేట్కి మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. మీకు అఫీషియల్ వెబ్సైట్లో అక్కడ నుంచి మీరు రీకాల్ లెటర్స్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అనేది నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేసి పెడతాను. ఇక్కడ ఉంది, ఒకసారి చదవచ్చు మీరు. అంతలోపు నేను మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్కి మనము ఏమేమి ఎలిజిబుల్ ఉన్నాయి, ఏమేమి లేవో చూసుకోండి మీరు. రేషన్ కార్డ్ అండ్ లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే నాట్ యాక్సెప్టబుల్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. బై మిస్టేక్ తీసుకెళ్ళకండి, చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనము ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా నేను మీకు సపరేట్ వీడియోలో అప్లోడ్ చేసి పెడతాను. లేదు అంటే మీరు అఫీషియల్ సైట్లో నేను మీకు చెప్పాను కదా, అది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి అప్లై చేసుకోండి మీరు. మనకు మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఓన్లీ ఆన్లైన్ త్రూనే ఉంది. మనం ఆన్లైన్ త్రూ మాత్రమే పేమెంట్ చేసుకోగలుగుతాం. మొత్తం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్ మోడ్లో పే చేసేయచ్చు. ఇవి అన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఒకసారి ఇది నోటిఫికేషన్ మొత్తం మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు కదా, అంతా ఒకసారి చదవండి, మీకు క్లియర్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఏం మిస్టేక్స్ చేయకండి మీరు. నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీ అనేది, అప్లికేషన్ ఫీ చెప్తాను. అప్లికేషన్ ఫీ అనేది నేను మీకు చెప్తాను. 175 ఏమో మనకు ఛార్జెస్ ఉంటాయి, ఇంటిమేషన్ ఛార్జెస్ అని. ఈ 175 అందరూ పే చేయాల్సిందే. దీంతోపాటు 900 అనేది మనకు అప్లికేషన్ ఫీ ఉంటుంది. 900. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ అయితేనేమో మీరు ఓన్లీ 175 పే చేస్తే సరిపోద్ది. లేదు మీరు జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే మీరు 1075 రూపీస్ పే చేయాలి. మన అప్లికేషన్ ఫీ అనేది 1075 రూపీస్ పడుతుంది మనకు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి, నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ పెడతాను. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు నాకు కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.